18న జరిగే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలన్న బీసీ జేఏసీ నాయకులు. సంగారెడ్డి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువారం రోజు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో నిర్వహించిన పోస్టల్ విడుదల కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని బీసీ సంఘాల బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 18వ తేదీన నిర్వహించే రాష్ట్ర బంద్ను వర్తక వ్యాపార సంఘాలతో పాటు అన్ని విద్యాసంస్థలు, సంగారెడ్డి పట్టణ, జిల్లా ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్, వైస్ చైర్మన్ రమేష్ కుమార్, వర్కింగ్ చైర్మన్ సాయిలు, గోకుల్ కృష్ణ, కన్వీనర్ మల్లికార్జున పాటిల్, హరిహర కిషన్, కో కన్వీనర్ కృష్ణమూర్తి, మల్లేష్ యాదవ్, సుధాకర్ గౌడ్, వెంకటేశం, మురళి, మంజుల, మంగ వీరమణి, నిర్మల, లత, మానస, రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరికీ, వర్తక వాణిజ్య సోదరులందరికీ, స్కూల్ యాజమాన్యాలకు, కాలేజ్ యాజమాన్యాలకు నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ బీసీ జాక్ అందరికీ ఉపయోగపడుతుంది. 42% కోసం దీన్ని చేస్తున్నాం కాబట్టి, బంధు తలపెట్టినాం కాబట్టి అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మరియు మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ముందుగా ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 18వ తారీఖు బంద్ తలపెట్టినటువంటి బీసీ జాతికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అందులో మరి చైర్మన్గా ప్రభుగౌడ్ గారు, అట్లాగే కో చైర్మన్గా మరి రమేష్ గారు, అట్లాగే మరి మిగతా కార్యవర్గం కూడా దాదాపు ఒక 30 మంది కూడా కార్యవర్గంలో ఉన్నారు. మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానంగా రేపు జరగబోయే నమస్కారం. అదేవిధంగా తెలంగాణ బీసీ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారికి మరియు మిగతా నా తోటి బీసీ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 18వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం బీసీ నాయకుల ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు హక్కుల సాధన కోసమై 18వ తారీఖు నాడు మేము బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఆ బంద్లో పూర్తిగా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, కుల సంఘాలు, మరి మిగతా సోదరులందరూ కూడా, పత్రికా సోదరులు కూడా సహకరించాలని కోరుకుంటూ, మా బీసీలకైతే ఎవరి భిక్ష కాదు. మా ముఖ్యంగా బీసీలను 18వ తారీఖున బంద్ను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా జేఏసీ చైర్మన్గా మన అన్నగారు, ప్రభన్న గారు, అదేవిధంగా మన బీసీ నాయకులు, ముఖ్య నాయకులు ఉన్నారు ఇక్కడ. గోకుల్ కృష్ణ గారు, వీరేశం అన్న గారు, అదేవిధంగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ మహిళా సంఘాలు రావడం జరిగింది, వాళ్ళకి నమస్కారాలు. విలేకరులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు, జాదుల సీనన్న గారు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య చైర్మన్గా, వైస్ చైర్మన్గా జాలు శ్రీనివాస్ గారు ఇద్దరు ఏర్పడి నిన్న హైదరాబాద్లో మనం చూసాం పేపర్లలో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు వెళ్ళి కేటీఆర్ని కలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి రామచంద్రరావుని కలవడం జరిగింది. అదేవిధంగా సిపిఐ నాయకులను వెళ్ళి కలవడం జరిగింది. అదేవిధంగా మందకృష్ణ మాదిగని కూడా వెళ్ళి కలవడం జరిగింది. అందరూ బీసీలది న్యాయమైన హక్కు, దానికి 42% రిజర్వేషన్ కోసము పూర్తిగా మేము 18వ తారీఖు బంద్కు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీలది న్యాయ పోరాటం, ఎందుకంటే ఇది మా సోదరులైన ఎస్సీ సోదరులకు 15% రిజర్వేషన్ ఉంది.
ఎస్టీ సోదరులకు 10% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా అగ్రకులకు నాయకులకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళవి ప్రతిఫలాలు పొందుతున్నారు. కానీ జనాభా తామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేవు. దీనివల్ల పూర్తిగా విద్య, ఉద్యోగ, రాజకీయంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. మాది అన్నదమ్ముల 18వ డేటు అందరూ బంద్ పెట్టాలని బీసీ సంఘం నుంచి ప్రతి ఒక్క కులం వాళ్ళు మాకు సహకరించాలి, మీడియా వాళ్ళు సహకరించాలి, మాది ఇది నెరవేరాలని కోరుకుంటున్నాం. గుర్తించడం లేదు, గుర్తించాలనే ఒక ఉద్దేశంతో 42% అనేది రేపు 18వ తారీఖు నాడు అన్ని బంధులు పెట్టేస్తున్నాము. ఆర్టీసీ కానీ స్కూల్, కాలేజీ అన్ని బంధులు. ఈ బంద్ వల్ల చాలా మంది బయటికి రావడం లేదు. ఇది తెలిస్తే చాలా మంది బీసీ వాళ్ళు రావాలని, ఇది భారీ ఎత్తున పెద్దగా చాలా మంది పబ్లిక్ తెలవాలని, మనం ఈ గెలుపును సాధించాలని ఒక పట్టుదలతోనే బీసీ వాళ్ళు కానీ ఏ కులాలైనా సరే ముందుకు రావాలని. అందరికీ నమస్కారము, పెద్దలందరికీ నమస్కారము. రేపు 18 నాడు బంద్కు అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, షాప్స్, కాలేజు, స్కూల్స్ అన్నీ కూడా బంద్కు అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. రోజు మనం బంద్ నిర్వహిస్తున్నాం. మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని, 42% సాధించాలని ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకుంటున్నారు, కానీ బయటికి రావట్లేదు. కాబట్టి 18 రోజు మనము జరుగుతున్నటువంటి బంద్కి ప్రతి ఒక్కరు, ప్రతి కుల సంఘాలు, సిఐపి, హెచ్ఎంఎస్ ఇలాంటి సంఘాలు కూడా అందరూ సహకరించాలి. కాలేజెస్, స్కూల్స్, షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మా బంధుకి మేము ఇస్తున్న పిలుపుకి అందరూ సహాయ సహకారాలు అందించి మాకి బంధు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ నమస్కారము. రేపు బీసీ సంఘం అనేది బంద్ పెట్టడానికి 42% ఇది మాకు కోర్టు దాకా వెళ్ళింది. కాబట్టి ఇది మాకు అందరం బంద్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. 18వ రేపు ప్రతి ఒక్కరు స్కూల్ వాళ్ళు కానీ, హాస్టల్ వాళ్ళు కానీ, ఇంకా మిగతా ఎవరైనా బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు రేపు పాల్గొనాలని నా యొక్క కోరిక. ప్రతి ఒక్కరు రావాలని నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. పత్రికా సమావేశాన్ని వైఎస్ఆర్ భవన్లో బీసీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 18వ తారీఖు నాడు మరి బంద్ ప్రకటించడం, దాని విషయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లా జేఏసీ కమిటీ నిర్ణయించి అన్ని కులాల నుండి ఈ కమిటీలో మహిళలను అన్ని కులాలతో కలుపుకొని జేఏసీ కమిటీని మరి తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మరి జాజుల శ్రీనివాస్ గారు, మిగతా రాష్ట్ర సంఘాలు కూడా కలిసి ఈ జేఏసీని ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లాకు మమ్మల్ని చైర్మన్గా మాతో 30 మందితో కమిటీ వేసి అవకాశాలు మా సంగారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ సంగారెడ్డి కేంద్రమైన సంగారెడ్డిలో మరి ఆర్టీసీ బస్ డిపో, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, కాలేజీలు, స్కూళ్ళు, అన్ని వ్యాపార చేస్తున్నటువంటి బిజినెస్ల వాళ్ళ హోటల్స్కి అందరికీ కూడా మా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 42% రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టుకు పోయి ఆపేసి ఇలా సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన పరిస్థితుల్లో బీసీల పరిస్థితి దిగజారిపోతున్నారు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం తీసుకొని అవసరమైతే బీసీలతో ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవడానికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 18వ తారీఖు నాడు జరిగే బంద్కు ప్రతి ఒక్క బీసీ విద్యార్థి, ప్రతి ఒక్క బీసీ అభిమానించే నాయకులు
మరి బంద్లో పాల్గొని ఈ బంద్ విజయవంతం చేయాలని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యమంలో పాల్గొనడానికి మరి ఈ జేఏసీలో ఉన్నటువంటి నా సోదరులు సోదరిమణులు మరి కష్టపడి ఎలా బీసీ బిల్లకు జరుగుతున్న అన్యాయం రాబోయే తరాలకు ఈ చట్టసభల్లో కానీ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్యాయం జరుగుతుందనే ఒక బాధతో వీళ్ళంతా ఒక తాటిపై అన్ని కులాలు అన్ని వర్గాలు ఇలా ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభం మాత్రమే 18వ తారీఖు నాడు ఈ బంద్ కార్యక్రమం. కానీ రాబోయే రోజుల్లో గల్లీ కంచి ఢిల్లీ దాకా కూడా బీసీలు ఊరుకోరు, వాళ్ళు ఉద్యమాలు ఆగాయని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము మనవి చేసినాం, మా మా నష్టానికి మీరు అన్యాయం చేయొద్దు, మాకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మరి కొట్టేసిందంటే మరి బీసీలకు జరుగుతున్న అన్యాయానికి ఏ బీసీ కూడా నిద్రపోవద్దని, బీసీ ఉద్యమంలో ప్రతి ఒక్క బీసీ పాల్గొనాలని, మహిళలు కూడా ముందుండి యువకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకాలం మనమంతా ఒక బీసీ కుటుంబంలో ముందుకు ఎట్లా పోయినామో ఇప్పుడు జేఏసీ కుటుంబంలో ముందుకు పోయి ఎట్లనైతే తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగినాయో అంతకన్నా 2 విధాల ఎక్కువ ఈ బీసీ ఉద్యమాలు చేద్దామని బీసీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా రేపు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని, బీసీలకు న్యాయం జరిగినంత వరకు అన్ని రాజకీయ పార్టీలు మాకు తోడుగా నీడగా నిలిచి ఈ 42% సాధించేటంత వరకు మరి అందరూ మాకు సహకరిస్తారని, వారికి సహకరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.